హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఈరోజు మనము చాలామంది అడుగుతున్నారు, సార్ ఏదైనా ఒక చిన్న స్టాక్స్ ఇవ్వండి ఒక షార్ట్ టర్మ్కి, అంటే ఒక 90 to 120 డేస్కే. ఈ స్టాక్స్ వచ్చి అంటే ఒక 100 రూపీస్ లోపు ఉండే స్టాక్స్. ఇది జనరల్గా ఇవన్నీ చాలా ఫిల్టర్ చేసి ఎతకాలి, వెతికి మీకోసం దీన్ని పర్ఫెక్ట్గా ఇస్తున్నాను. కాబట్టి నేను 2 టర్మ్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి బై అబోవ్ అంటే బై అబోవ్ చేయాలి, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. దీనికి ఒక స్టోరీ ఉంది, చెప్తాను. ఎట్లా అంటే జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఒక స్టాక్ ట్రేడ్ అవుతుంది. నేను వచ్చి బై అబోవ్ 110 రూపీస్ పైన కొనమంటున్నాను. ఏం చెప్తాను? 110 రూపాయలు పైన కొనండి అని అంటాను. బట్ కొంతమంది ఏం చేస్తారంటే, సరే చెప్పారు కదా, ఈ 10 రూపాయలు ఎందుకు మనం మిస్ చేయాలి, ఈ 10 రూపీస్ మనం ఎందుకు వదులుకోవాలి అని మైండ్లో ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ కొనేస్తారు. కొనేసి కొంతమంది మాత్రం పర్ఫెక్ట్గా డిసిప్లైన్గా ఆ 110 పైనే కొందాము అని మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు ఈ 100 రూపాయలు కొన్న వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ కొనేస్తారు ధైర్యంగా. ఆ తర్వాత ఒక 5 రూపాయలు దిగిందనుకోండి, ఇక వాళ్ళు భయపడుతూ ఉంటారు, అరే రే పొరపాటు చేశామే. అదే ఎందుకంటే ఆ ప్రైస్ దాటితేనే ఆ మూమెంట్ అనేది ఉంటుంది. సపోజ్ మీరు 100 కొన్నారు, అక్కడి నుంచి 80కి వచ్చింది, ఏం చేస్తారు మీరు చెప్పండి? యాక్టివేటే అవ్వలేదు, కాలే యాక్టివేట్ అవ్వలేదు, అప్పుడు ఎలా కొంటారు మీరు? ఇది చాలా విచిత్రం కదా. అంటే ఇది ఎలా ఉందంటే, జస్ట్ మన డిపోలో ఒక బస్సు ఆగి ఉంది, ఖాళీగా ఉంది బస్సు, మనం ఎక్కి కూర్చున్నాము. అంటే అనౌన్స్మెంట్ ఏమీ రాలేదు, ఎప్పుడు తీస్తారని తెలియదు, ఏమీ తెలియదు. అప్పుడు ఆ బస్సులో వెళ్ళి కూర్చున్నాము, వెనకాలే ఇంకో బస్సు వచ్చింది, దానికి అనౌన్స్మెంట్ ఉంది. ఆ బస్సు వచ్చారు, జనాలు ఎక్కారు, వెళ్ళిపోయారు. ఇతను మాత్రం ఈ బస్సులోనే ఉండిపోయాడు, ఎందుకంటే ఖాళీగా ఉందనుకున్నాడు. అలాగే కాబట్టి మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక ఛానల్లో వెళ్తుంటే పర్ఫెక్ట్గా దాని ప్రకారం పాటించాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలండి, చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను కదా 100 రూపాయల లోపు ఉండే స్టాక్స్ అని. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి నందన్ డెనిమ్. ఇది వచ్చి అన్నీ ఒక 90 to 120 90 రోజులండి, 90 డేస్ టార్గెట్. నందన్ డెనిమ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 29 రూపాయలు 28 రూపాయలు 80 పైసలు ఎంతో ఉంది. ఇప్పుడు కొనొద్దు. నేను ఎప్పుడు 2 టర్మ్స్ చెప్తాను. ఒకటి బై అబోవ్ అంటే బై అబోవ్, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు వచ్చి ఇది 28 రూపాయలు 80 పైసలు ఉంది, ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ అబోవ్ 33 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 47 రూపాయలు 30 పైసలు మొదటి టార్గెట్, 62 రూపాయలు 10 పైసలు రెండో టార్గెట్, 85 రూపాయలు 65 పైసలు మూడో టార్గెట్. తర్వాత స్టాప్ లాస్ వచ్చి 18 రూపాయలు స్టాప్ లాస్. నందన్ డెనిమ్ ఇది కూడా 400 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2013 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 21వ వర్క్షాప్ 20 వర్క్షాప్ మనం పూర్తి చేసుకుంటున్నాము. 21వ వర్క్షాపు అనౌన్స్మెంట్ చేశాను. ఫిబ్రవరి 24th and 25th ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకోబోతున్నాను. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. రియల్గా ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి, బాటంలో కొన్న తర్వాత ఒక షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అని చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పిస్తున్నాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్ తెలుసుకోవచ్చు. ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. వెరీ లిమిటెడ్ సీట్సే, ఆల్రెడీ ఇప్పుడు 25% సీట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అది. తర్వాత మరొక స్టాక్ వచ్చి మార్పెన్ ల్యాబ్. చూడండి, మార్పెన్ ల్యాబొరేటరీస్ మీ అందరికీ తెలుసు, ఇది కూడా ఒక 23 సంవత్సరాల నుంచి ట్రేడ్ అవుతుంది ఎన్ఎస్సిలో.
ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹42.50 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ ₹49 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹49 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹62.90 మొదటి టార్గెట్, ₹78.20 రెండో టార్గెట్, ₹102.50 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹33 స్టాప్ లాస్, మోర్పన్ లాబొరేటరీ. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి మానక్ కోట్, MANAK COAT. చూడండి, MANAK COAT మానక్ కోట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ₹30.25 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ ₹33.50 పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, ₹33.50 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹42.05 మొదటి టార్గెట్, ₹51.20 రెండో టార్గెట్, ₹65.75 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹23.50. ఇది కూడా వచ్చి ఒక 200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2015 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు 3 స్టాక్స్ చెప్పాను. ఈ 3 స్టాక్స్ కూడా బాయ్ ఓన్లీ అబోవ్. బట్ ఈ స్టాక్ మాత్రం మీరు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనుక్కోవచ్చు. ఇది ఏం స్టాక్ అంటే జ్యోతి స్ట్రక్చర్స్. ఈ స్టాక్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక 50% ₹18.80 ఉంది. చూడండి, ₹18.80 ఉంది. ఇక్కడ వచ్చి ఒక 75% కొనండి. 50 కాదు, 75% మనం కొనుక్కోవచ్చు. 75% ఇక్కడ మనము ₹18.80 ఉంది, బై చేసుకోండి. 75% ఏదైనా ఒక డిప్ వస్తే అక్కడ వచ్చి మనము అంటే ₹17, ₹16.50, ₹16 ఆ రేంజ్ వస్తే అక్కడ ఒక 30%. ఇప్పుడు ఇది కొన్న తర్వాత, ఇప్పుడు ₹18.80 కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి ₹21.45 మొదటి టార్గెట్, ₹25.40 రెండో టార్గెట్, ₹31.60 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹13.90. 1200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇది కూడా ఒక 20 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి NSEలో ట్రేడ్ అవుతుంది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తున్నాం. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్లస్ వెబ్సైట్లో కూడా ఇస్తున్నాము. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.